పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దళిత యువకుడిని ఎస్ఐ మోహన్ రావు కొట్టారని ఆరోపిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లను మోహరించి పోలీసులు వారిని అడ్డుకున్నారు. రెడ్డిగూడెం మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అందరూ కూడా పోలీస్ స్టేషన్ వైపు దూసుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. యువకులంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనవసరంగా ఓ దళిత యువకుడిని ఎస్ఐ మోహన్ రావు కొట్టారని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారందరూ అక్కడ భీష్మించుకు కూర్చున్న పరిస్థితి. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ వారు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎక్కడికక్కడ బారికేడ్లను మోహరించి పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులను అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా శాంతియుతంగా మాట్లాడుకుందాం అన్నట్లుగానే పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయినప్పటికీ యువకులు ముఖ్యంగా ఈ ధర్నాలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఎంఆర్పీఎస్ కు సంబంధించిన నాయకులు కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ బారికేడ్లను మోహరించి వారిని అడ్డుకున్న పరిస్థితి తెలుస్తుంది. ఇక పోలీస్ స్టేషన్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు అందించేందుకు యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. దళిత యువకుడిని ఎస్ఐ అనవసరంగా కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు పిఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. అయితే అప్పుడు వెంటనే ఎస్ఐ స్పందించకపోవడంతో ఆ విషయంలో పోలీసులు అతన్ని తీసుకుని వెళ్లి అతన్ని చితకబాదారు. అందువల్ల ఎందుకు చితకబాదారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏ కేసు మీద ఎందుకు తీసుకెళ్లి కొట్టారు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా రెడ్డిగూడెం మండలం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. పూర్తిగా దీన్ని అదుపు చేయడానికి పెద్ద ఎత్తున మైలవరం నుండి కూడా పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు చేరుకున్న తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు ఏంటనేది చూడాలి. ఈ మధ్యలో ఆ గ్రామస్తులు ఏదైనా పోలీస్ స్టేషన్ లో లోపలికి వెళ్ళడం కొంత పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు బి అలర్ట్ అంటున్న సీఎం. అప్డేట్స్ చూసే ముందు